సో ఓకే, మనం ఇప్పుడు సెక్షన్ 4 చూద్దాం. ఇదేం చెప్తుందంటే లైసెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఇన్ సర్టన్ కేసెస్. ఈ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్ ఇన్ సర్టన్ కేసెస్ అనేది ఏంటో అనేది మనం క్లుప్తంగా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పర్పస్. ఈ పర్పస్ తెలిసిందనుకోండి మీకు మెమరీ వైజ్గా ఈజీ అయిపోతుంది. టు ఎంపవర్ ది సెంట్రల్ గవర్నమెంట్, remember this is a central government, to regulate non-firearm weapons. అంటే ఫైర్ ఆర్మ్ వెపన్స్ అంటే మనం సెక్షన్ 3లో చదువుకున్నట్టుగా గన్స్, బుల్లెట్స్ తోటి ఫైర్ చేసే మెకానిజం తోటి, ఇవి కూడా ఆర్మ్సే. ఇవి స్వాట్స్, నైఫ్స్, స్పియర్స్, ఇది కూడా ఎండేంజర్స్ టు హ్యూమన్ లైఫ్. ఓకే, అవి యూజ్ చేస్తే రాంగ్గా మనిషి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా నాన్ ఫైర్ ఆర్మ్స్ వెపన్స్ కిందకి వస్తాయి. సో ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ వెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ డిమాండ్స్. రీసెంట్గా అస్సాం రాయిట్స్ జరిగినాయి. సో అక్కడ ఈ పర్పస్ ఆఫ్ ది సెక్షన్ ఏంటంటే గవర్నమెంట్కి ఆ అథారిటీ ఉంటుంది, ఇవి కూడా స్వాట్స్, నైఫ్స్, స్పియర్స్, విల్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దట్ ఈస్ ద పర్పస్. పర్పస్ ఈజ్ టు రెగ్యులేట్. ఓకే, రెగ్యులేట్. సో ట్రిగ్గర్ కండిషన్ ఏంటి అంటే ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రిగ్గర్ అయ్యి ఆ నోటిఫికేషన్ ఇస్తుంది. ది సెంట్రల్ గవర్నమెంట్ మస్ట్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్. ఒక ఒపీనియన్కి వచ్చినప్పుడు డ్యూ టు ప్రివేలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎనీ ఏరియా, కమ్యూనల్ టెన్షన్స్ కానీ, అన్రెస్ట్ కానీ, టెన్షన్స్ కానీ ఇవి ఉన్నప్పుడు, ఇట్ ఈస్ నెససరీ ఆర్ ఎక్స్పీడియంట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు రెగ్యులేట్ ఆర్మ్స్ అదర్ దాన్ ది ఫైర్ ఆర్మ్స్. ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ కర్ఫ్యూ ఉన్నప్పుడు, ఏమైనా రాయిట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నప్పుడు, లేదంటే రెండు కమ్యూనల్ రీజన్స్ లేదా కమ్యూనల్ పీపుల్ ప్రొసెషన్ తీస్తున్నారు. ఓకే, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నప్పుడు వాళ్ళు వెపన్స్ యూజ్ చేసి ఏమైనా కాకుండా ఉండటానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ఈ ఏరియాలో, ఈ జోన్లో ఈ వెపన్స్ కూడా వాడకూడదు అని. అది ట్రిగ్గర్ కండిషన్. ఓకే, సో గవర్నమెంట్ యాక్షన్. నెక్స్ట్ దీంట్లో ఏం చెప్పారంటే ఈ సెక్షన్లో గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకుంటుంది. ద గవర్నమెంట్ ఇష్యూస్ అ నోటిఫికేషన్ ఇన్ ది అఫీషియల్ గజెట్. సో అఫీషియల్ గజెట్ ఏదంటే పబ్లిక్ రిలీజ్ చేస్తుంది, గజెట్ నోటిఫికేషన్ అంటారు దాన్ని. దిస్ నోటిఫికేషన్ స్పెసిఫైస్ ది ఏరియా వేర్ ద రెగ్యులేషన్ అప్లైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాదు కానీ మేబీ బ్యాక్ ఇన్ 15-20 ఇయర్స్ మేము స్కూల్స్లో ఉన్నప్పుడు చార్మినార్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా వేర్ యూజువలీ పుట్ కర్ఫ్యూ. అక్కడ హిందూ ముస్లిమ్స్కి ఎప్పుడు ఆబ్వియస్లీ కొన్ని ఉండే, ఇప్పుడు లేవు. నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడు లేవు, కానీ మా డాడ్ వాళ్ళు చెప్పేవాళ్ళు. సో చార్మినార్ ఈజ్ అ హై టెన్షన్ ఏరియా. ఇప్పుడు అదంతా ఏం లేదు, అంతా హైదరాబాద్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎవరు లోకల్ పీపుల్, ఎవరు నార్త్ ఇండియన్, ఎవరు సౌత్ ఇండియన్, ఎవరు యాక్చువల్గా లోకల్ ముస్లిమ్స్ ఐడెంటిఫై చేయడానికి లేకుండా అయిపోయింది, అంతా స్ప్రెడ్ అక్రాస్. సో ఇట్స్ బికమ్ అ గ్లోబల్ సిటీ. ఓకే, అండ్ లిస్ట్ ద క్లాస్ ఆర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆర్మ్స్ దట్ ఆర్ నౌ రెగ్యులేటెడ్. ఇక్కడ నౌ రెగ్యులేటెడ్ అంటే అవి టెంపరీగా బ్యాన్ చేసినట్టు, బ్యాండ్. ఓకే, రెస్ట్రిక్ట్ చేయడాన్ని నౌ రెగ్యులేటెడ్ అంటే. సో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి. వన్స్ ద నోటిఫికేషన్ ఇస్ పబ్లిష్డ్, నో పర్సన్ ఎవరు కూడా ఇన్ దాట్ ఏరియా అక్వైర్ చేయకూడదు, పొసెస్ చేయకూడదు, ఆర్ క్యారీ చేయకూడదు. అది గన్ అవనియండి, లేదంటే నైఫ్ అన్న అవనియండి. ఓకే, అన్లెస్ దే హ్యావ్ హోల్డ్ అ వ్యాలిడ్ లైసెన్స్ ఇష్యూడ్ అండర్ ది ఆర్మ్స్ యాక్ట్. ఇన్ కేస్ దే వాంట్ టు క్యారీ దీస్ థింగ్స్, వాళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి, లేకపోతే కుదరదు. ఈవెన్ దెన్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ అది ఇవ్వరు. జనరల్గా ఒక క్లాజ్ అయితే పెట్టారు, అన్లెస్ హోల్డ్ అ వ్యాలిడ్ లైసెన్స్. ఇక్కడ వ్యాలిడ్ లైసెన్స్ ఈజ్ రెఫరింగ్ టు గన్. గన్కి లైసెన్స్ అవసరం కానీ నైఫ్కి, స్పియర్కి వీటికి అవసరం లేదు. ఓకే,
సో కీ ఇంటర్ప్రిటివ్ నోట్స్ ఏమున్నాయి దీంట్లో? దిస్ సెక్షన్ ఎక్స్టెండ్స్ టు రెగ్యులేషన్ బియాండ్ ఫైర్ ఆర్మ్స్. ఫైర్ ఆర్మ్సే కాకుండా నైఫ్స్, స్పియర్స్, ఎటువంటి ఆయుధాలనైనా రెస్ట్రిక్ట్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి కలిగి ఉంటుంది, విచ్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ అండర్ సెక్షన్ 3. ఓకే, ఇట్ అలౌస్ కాంటెక్స్ట్ సెన్సిటివ్ కంట్రోల్ యూస్ఫుల్ ఇన్ డిస్టర్బ్డ్ ఆర్ సెన్సిటివ్ జోన్స్. సో ఇది అంటే ఎవరి ఇష్టం వచ్చినాక సెన్సిటివ్నెస్ని సెన్సిటైజ్ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు. ఈ సెన్సిటైజేషన్ ఎవరు ఇస్తారు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్? ఇది క్వశ్చన్. ఇది వేరే యాక్ట్లో కూడా చెప్పుకుంటారు. ఎవరు ఇస్తారు? హూ? విచ్ డిపార్ట్మెంట్? లోకల్ పబ్లిక్ అథారిటీనా? లేదంటే లోకల్ పబ్లిక్ అథారిటీ అంటే నా ఉద్దేశం గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ రెవెన్యూ, జిహెచ్ఎంసి, పోలీస్, ఇంకేముంటాయి, మున్సిపల్ అథారిటీస్. ఎవరిస్తారు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్? అది క్వశ్చన్. ఎవరైనా ఇవ్వచ్చు, ఎవరైనా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళచ్చు. సెక్రటరేట్లో కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీకి కానీ ఆ లెటర్ రాస్తే ఇట్లా జరుగుతుంది అని, దట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్. నాట్ జస్ట్ పోలీస్. జనరల్గా పోలీస్ ఆప్షన్ ఉందంటే పోలీస్ ఇస్తారు అని చెప్తారు. పోలీస్ ఎప్పుడు చెప్తుంది అంటే వాళ్ళు బియాండ్ కంట్రోల్కి వెళ్ళినప్పుడు చెప్తారు, మా వల్ల అవ్వట్లేదు, వీ నీడ్ పారామిలిటరీ ఫోర్సెస్ అని. సో థింక్ లైక్ అ లీగల్ స్టూడెంట్. ద టర్మ్ ఆర్మ్స్ హియర్ మే ఇంక్లూడ్ ట్రెడిషనల్ వెపన్స్. అంటే సిక్ ఉన్నారు కదా, ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వాళ్ళు నైఫ్ తీసుకెళ్ళడం వాళ్ళ ఆనవాయితీ. కొంతమంది చిన్న డాగర్స్ తీసుకెళ్తారు, వాళ్ళ తర్పణలో పెట్టుకొని ఉంటారు కొన్ని చిన్నవి, అవి ట్రెడిషనల్. వాటిని కూడా బ్యాన్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ దట్ ప్రయారిటీ ఇన్ ది లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ. దట్స్ ద కీ ఇంటర్ప్రిటివ్ నోట్స్ ఏంటంటే ఇక్కడ లేనిది పబ్లిక్ సేఫ్టీ గురించి గవర్నమెంట్కి అథారిటీని ఈ సెక్షన్ 4 కలిగిస్తుంది రెగ్యులేట్ చేయడానికి. గవర్నమెంట్కి ఏదో ఒక యాక్ట్ ఉండాలి అది డిసిషన్ తీసుకోవాలంటే, లేదంటే ఒక యాక్ట్ చేసి డిసిషన్ తీసుకోవాలి. సో సెక్షన్ 4లో ఇట్లా రెగ్యులేట్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. సెక్షన్ 3 తర్వాత సెక్షన్ 4 ఈజ్ ఆల్సో ఈ రెండు కాంట్రా, ఫైర్ ఆర్మ్స్, నాన్ ఫైర్ ఆర్మ్స్. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ ఫర్ క్లారిటీ. ఎగ్జాంపుల్ తోటి మనకి క్లారిటీ. ఇఫ్ కమ్యూనల్ వైలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిమ్స్ కానీ, సిక్ ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్ ముస్లిమ్స్ కానీ, వాటెవర్, అది కమ్యూనల్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, బ్రేక్స్ అవుట్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి అస్సాంలో జరిగింది. ఓకే, అస్సాం. అండ్ ద గవర్నమెంట్ ఫియర్స్ మిస్యూజ్ ఆఫ్ స్వాట్స్. సో ఆ ఫియర్లో అంటే ఎవరో వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారని ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ వాళ్ళ ఫియర్ వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఏవైనా తీసుకొని అటాక్ చేసుకోవడానికి, వాళ్ళు అడ్రస్ అడగనికి వచ్చినా అది ఇంకొక విధంగా తీసుకొని అటాక్ చేయడానికి ఉంటుంది. కాబట్టి పోలీస్కి ఏమి ఇస్తుందంటే ఇవన్నిటిని రెగ్యులేట్ చేయండి, మీరు విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటే వాళ్ళని సీజ్ చేయండి, ఎవడన్నా యూజ్ చేయొద్దు అన్న కూడా యూజ్ చేస్తుంటే వాడిని అరెస్ట్ చేయండి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. లేకపోతే నార్మల్గా పోలీస్ ఒక పర్సన్ తల్వార్ని వాళ్ళ ఇంట్లో షోకేస్లో పెట్టుకొని ఉంటే, లేదంటే ఒక స్పియర్ని వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందని ఆయన సేఫ్ గార్డులు పెట్టుకొని ఉంటే, దాన్ని వెళ్ళి మీ దగ్గర లైసెన్స్ లేదంటానికి లేదు. అట్లాంటి వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఈ సెక్షన్ ఈ సిచ్యువేషన్లో యూజ్ అవ్వాలి. అది మ్యాటర్. ఓన్లీ లైసెన్స్ ఇండివిజువల్స్ మే దెన్ లీగలీ పొసెస్ క్యారీ దోస్ వెపన్స్. సో వారికి ఒకవేళ అవి ఉంచుకోవాలంటే వాళ్ళు ప్రాపర్ లైసెన్స్ తీసుకోవాలి, అండ్ దెన్ వారికి యూజ్ అవుతుంది. సో మోస్ట్లీ ఈ సెక్షన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ బ్రేక్స్ వచ్చినప్పుడు. ఓకే, చలో మనం ఇంకొక సెక్షన్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. సో క్లుప్తంగా ఏంటంటే ఈ ఫైర్ ఆర్మ్స్కి ఆల్వేస్ నీడ్ అ లైసెన్స్. నాన్ ఫైర్ ఆర్మ్స్కి అంటే అదర్ దెన్ ఫైర్ ఆర్మ్స్ లైక్ స్పియర్, నైఫ్, వీటికి లైసెన్స్ నీడెడ్ ఓన్లీ ఇఫ్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడైతే కమ్యూనల్ వైలెన్స్
బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే. సో కీ ఏంటంటే నోటిఫికేషన్. అది ఎప్పుడైతే నోటిఫికేషన్ ఉంటుందో నాన్ ఫైర్ ఆర్మ్స్కి కూడా ఇన్ కేస్ వాళ్ళ పర్సనల్ సేఫ్టీ గురించి కానీ వాట్ ఎవర్ ద రీజన్ దే హ్యావ్, వాళ్ళు దాన్ని అంటే లైసెన్స్ నాన్ ఫైర్ ఆర్మ్స్ కూడా ఇస్తారు ఎప్పుడైతే కమ్యూనల్ బ్రేక్ డౌన్స్ అవుతున్నాయో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నోటిఫికేషన్ ఇస్ కీ. వితౌట్ ఇట్ ది పొసెషన్ ఆఫ్ నాన్ ఫైర్ ఆర్మ్స్ మే నాట్ బి రెగ్యులేటెడ్ అండర్ దిస్ యాక్ట్. ఓకే, నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీ దగ్గర కత్తులు కటార్లు ఉంటే ఇంట్లో మీరు బెటర్ పోలీస్ని అప్రోచ్ అయ్యి మీ ఏరియాలో కనుక నోటిఫై అయ్యి ఉంటే యూ షుడ్ ఇన్ఫార్మ్ అండ్ గెట్ ది లైసెన్స్. వాళ్ళు యూజువల్గా వాటిని సీజ్ చేస్తారు, బట్ అవి కనుక యాంటిక్ పీసెస్ వాటి సేఫ్టీ రేపు పొద్దున అవి అటు ఇటు చేస్తే మీరు వాళ్ళ మీద కేసేసారు అనుకో, ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ, యూ హ్యాండిల్డ్ రాంగ్లీ అని అప్పుడు మీ దాంట్లో ఉంచుతారు, వాళ్ళు వాటి ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇవన్నీ మీకు ఇచ్చే ఆ లైసెన్స్ ఫార్మాట్లో మీకు మెన్షన్ చేస్తారు ఇఫ్ దెర్ ఇస్ అని. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో లాంగ్ స్టోరీ ఇన్ షార్ట్, ఫైర్ ఆర్మ్స్ అయితే లైసెన్స్ ఆల్వేస్, నాన్ ఫైర్ ఆర్మ్స్ అయితే విన్ నోటిఫికేషన్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు మంచిగా రాయగలుగుతారు ఎగ్జామ్లో. ఓకే, చలో బాయ్.